వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. మన వీడియోస్లో భాగంగా ఈరోజు 2023 ఎన్ఎంఎంఎస్ 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్ఎంఎంఎస్లో వచ్చినటువంటి మిస్సింగ్ క్యారెక్టర్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాము. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ట్రయాంగులర్ ప్రాబ్లం ఇచ్చారు. సెంటర్ నెంబర్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి, మిడిల్ నెంబర్స్ అవుటర్ నెంబర్స్ చూస్తే చాలా చాలా చిన్నగా ఉన్నాయి. కాబట్టి ఇవి స్క్వేర్స్ అన్నా కావాలి, లేదా చూస్తుంటే క్యూబ్స్కి దగ్గరగా ఉన్నాయి. చూడండి 216 అనేది క్యూబ్, 64 అనేది కూడా క్యూబ్ ఉంది. సో దేనికి దగ్గరగా ఉందో చూద్దాం. 216 అనేది దేనికి ఈక్వల్ అంటే 6 క్యూబ్కి ఈక్వల్. 64 అనేది 4 క్యూబ్కి ఈక్వల్. మరి 4కి 6కి వీటికి అవుటర్ నెంబర్స్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఎస్. అవుటర్ నెంబర్స్ ఉన్నటువంటి 3 + 2 + 1 యాడ్ చేస్తే 6 వస్తుంది. ఈ 6 క్యూబే 216 మిడిల్ నెంబర్ అవుతుంది. అలాగే సెకండ్ డయాగ్రామ్లో 2 + 1 + 1 4 క్యూబే 64 అవుతుంది, మిడిల్ నెంబర్ అది. అలాగే ఇక్కడ కూడా సొల్యూషన్ ఏంటి అని అంటే మనకి 2 + 2 + 1 5 అవుతుంది. 5 క్యూబ్ 125 ఈజ్ ద సొల్యూషన్. 125 అనేది మనకి సెంటర్లో వచ్చేటటువంటి ఆన్సర్ అనమాట. సో క్యూబ్స్ ఇచ్చారు, అవుటర్ నెంబర్స్ని యాడ్ చేసేసి క్యూబ్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ వస్తుంది. సింపుల్. సెకండ్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. 4 3 5 2. అలాగే సెంటర్ నెంబర్స్ వచ్చేసి మరీ పెద్దగా ఏం లేవు. నేను ఒకసారి యాడ్ చేసి చూద్దాం. 4 + 3 7, 5 + 2 7 అంటే 7 7 14 డబుల్ అయింది. అలాగే ఇక్కడ వచ్చేసి 6 + 5 11 + 5 16కి ట్రిపుల్ అయింది. సో ఈసారి సమ్కి క్వాడ్రపుల్ టైమ్స్ అంటే 4 టైమ్స్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ సమ్ చేద్దాం. 4 + 3 + 5 + 2 సమ్ వచ్చేసరికి 14 అవుతుంది. దీన్ని వైస్ చేస్తే 28 మిడిల్ నెంబర్ అయింది. సెకండ్ డయాగ్రామ్లో 5 + 6 + 2 + 3 యాడ్ చేస్తే 16. ఈసారి 48 ఉంది అని అంటే త్రైస్ అనమాట, 3 టైమ్స్. 16 3 48. అలాగే లాస్ట్ ప్రాబ్లంలో మిడిల్ నెంబర్ మనకు కనుక్కోవాల్సి ఉంది. అవుటర్ నెంబర్స్ ఏమున్నాయో చూద్దాం. 5 + 2 + 2 + 9, సో 18 వచ్చింది. ఇందాక ఇక్కడ మనం వరుసగా చూస్తే కనుక ఫస్ట్ దాన్ని ఇంటూ 2, సెకండ్ దాన్ని ప్రైస్ ఇంటూ 3. సో ఇప్పుడు మనం ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి అని అంటే కనుక 4తో మల్టిప్లై చేయండి. 18 4 72. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే 72, ఆప్షన్ 2. సో ప్యాటర్న్ అనేది మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి. నెక్స్ట్, ఇవి పైన స్క్వేర్ నెంబర్స్ చేసి ఇది రిపీటెడ్ ప్రాబ్లమే. ఈ పైన టాప్లో ఉన్న నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే బాటమ్ నెంబర్స్ వస్తాయి. సార్ చూద్దాం. 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25, 1 + 25, 1 + 25 26 వచ్చేస్తుంది. అలాగే 2 స్క్వేర్ 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 + 3 స్క్వేర్ అంటే 9. 9 and 4 యాడ్ చేస్తే 13 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనం 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25, 25ని 9ని యాడ్ చేద్దాం, 34 వస్తుంది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ నెంబర్. మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటి అని అంటే 34, ఆప్షన్ 2. సో సింపుల్గానే ఉంది. వైశ్య ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాదాపు ఇట్లాగే సమ్ కానీ మల్టిప్లికేషన్ కానీ స్క్వేర్ నెంబర్స్ని యాడ్ చేయడం కానీ ఇలానే వస్తుంది. ఈ ప్రాబ్లం చూడటానికి సింపుల్గానే ఉంది, బట్ చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. ఏంటో చూడండి. ఈ కార్నర్ నెంబర్స్ని మల్టిప్లై చేయండి. సో ఇక్కడ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే 7 6 42. 42 మనకి ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడేమో 4, ఇక్కడ 2 రాస్తారు. అలాగే 8 7s 56. అలాగే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి రాశారు చూడండి, 5 6 56. అలాగే ఇక్కడ కూడా 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 63 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే
9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 63 వస్తుంది. సో 9 7s 63. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ 7 అనమాట. సింపుల్ ప్రాబ్లం, కాకపోతే చాలా కొంచెం అంటే ఇలాంటి లాజిక్ ఇదే ఫస్ట్ టైం ఇవ్వటం. సో కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే, ఇలాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా త్వరగా అయిపోతుంది ఆన్సర్ చేయడం అనేది. నైస్ ప్రాబ్లం. నెక్స్ట్ 16, 4, 1, 9 అన్నీ మనకి కార్నర్స్ అన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఇది వచ్చేసరికి 4 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 1 స్క్వేర్. సో ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే 4ని, 2ని, 3ని, 1ని యాడ్ చేస్తే 10 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూద్దాం. 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 1 స్క్వేర్. ఇక్కడ కూడా ఈ నెంబర్స్ని యాడ్ చేద్దాం, స్క్వేర్ రూట్స్ని. 3 + 4 7 + 5 12 + 1 13. సో అలాగే లాస్ట్ ఆన్సర్ ప్రాబ్లం మనకి ఆన్సర్ కోసం ఉంది కదా బొమ్మ. దీంట్లో 2 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 5 అంటే 5 స్క్వేర్. సో 25 మీన్స్ 5 స్క్వేర్, 16 మీన్స్ 4 స్క్వేర్. సో మనం యాడ్ చేయాల్సిన నెంబర్స్ 2, 2, 4, 5, 9 అండ్ 4 13 అనమాట. ఆప్షన్ 4. సో ఇక్కడ మనకి రావాల్సిన నెంబర్ 13. అంటే అరౌండ్ ద నెంబర్స్ ఏమి ఉన్నాయనంటే స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. సో వాటి యొక్క రూట్స్ తీసుకుంటున్నాం. ఆ రూట్స్ని యాడ్ చేస్తే సెంటర్ నెంబర్ వస్తుంది. మళ్ళీ ఒక్కసారి చూడండి సెంటర్ నెంబర్స్ ఎలా వచ్చినాయి చూద్దాం. రూట్ నెంబర్స్ 4, 2, 1, 3 యాడ్ చేసాం, 10 వచ్చింది. ఇక్కడ 3, 4, 5, 1 యాడ్ చేసాం, 13 వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ రావాలంటే 2ని, 5ని రూట్స్ అనమాట. 4 యాడ్ చేయండి, 13 వస్తుంది. సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. మిడిల్ నెంబర్స్ అంటే సెంటర్ నెంబర్స్ వచ్చేసి కొద్దిగా పెద్ద నెంబర్లే ఉన్నాయి. 35, 42, 7 మల్టిపుల్స్ ఉన్నాయి. సో 7 వచ్చే మార్గం ఏమైనా ఉందో చూడండి. ఇక్కడ మనకి ఈ రెండు యాడ్ చేస్తే 7 వస్తుంది. బాటమ్ నెంబర్స్ రెండు, బాటమ్ అను రైట్ సైడ్ నెంబర్స్ రెండు యాడ్ చేస్తే 5 వస్తుంది. 7 5s 35. చూడండి ఈ రెండు మల్టిప్లై చేద్దాం, యాడ్ చేద్దాం. 4 + 3 7. అలాగే 2ని 3ని యాడ్ చేద్దాం, 5. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, 35 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూద్దాం. 1ని 5ని మల్టిప్లై చేద్దాం. 1ని 5ని ఫస్ట్ యాడ్ చేద్దాం, 6 వస్తుంది. అలాగే 4ని 3ని యాడ్ చేద్దాం, 7 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, 6 7s 42 సెంటర్ నెంబర్. అలాగే మనకి ప్రాబ్లం ఉన్న దాంట్లో 2ని మల్టిప్లై చేద్దాం, 2ని యాడ్ చేద్దాం, 4 వస్తుంది. 3ని 5ని యాడ్ చేద్దాం, 8 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, 32 వస్తుంది. ఇదే మనకి సొల్యూషన్. ఆన్సర్ 3. సో సింపుల్గానే ఉంది, కాకపోతే వేటిని మల్టిప్లై చేయాలి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నైస్. నెక్స్ట్ ప్రాబ్లం. సో అన్ని దాదాపు నియర్ బై నెంబర్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది రైట్ సైడ్ బాటంలో. సో ఎలా వస్తుంది అంటే సో చిన్న నెంబర్ మనకి ఎలా వస్తుంది? చిన్న నెంబర్ అంటే జనరల్గా డివిజన్ చేయాల్సి వస్తుంది. సో ఏం చేద్దాం ఇక్కడ అంటే 25లో నుంచి 10 వచ్చేటట్టుగా రావాలి అని అంటే ఈ నెంబర్ని సగం చేద్దాం. 25 - 30లో సగం ఎంత? 30లో సగం 15 అవుతుంది. సో 25 - 15 10. సో అలాగే నెక్స్ట్ కూడా 24లో నుంచి దీంట్లో సగం చేద్దాం, 24/2. సో 24/2 అంటే దాని వాల్యూ ఎంత? 12. 24 - 12 12 వస్తుంది.
అలాగే ఇక్కడ మన సొల్యూషన్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఇది 36 మైనస్ ఈ 40ని హాఫ్ చేద్దాం, అంటే 40/2. 40/2 అని అంటే కనుక ద వాల్యూ ఈస్ 20. 36 మైనస్ 20 16 అవుతుంది. సో మన ఆన్సర్ 16 అనమాట. ఇక్కడ రావాల్సిన ఆన్సర్ ఎంత అంటే 16. సో ఇది కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి మోడల్స్ కూడా, కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి రెగ్యులర్గానే వస్తున్నాయి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎక్కువగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆపోజిట్ నెంబర్స్. 43, 28 ఎంత డిఫరెన్స్? 15. అలాగే 17, 32, 15. అలాగే 24, 39, 15. సో 43 minus 28, 15 డిఫరెన్స్. 39 minus 24 ఇంతకుముందు వచ్చిన మోడల్ ఇది. 32 minus 17, 15. సో ఇప్పుడు 29 minus సంథింగ్ ఈక్వల్స్ టు 15 అవ్వాలి. సో కింద ఆప్షన్ చూసుకోండి, 29 minus 14. సో ఒక్కసారి ఏమవుతుంది అని అంటే దీనికంటే ముందు నెంబర్ కూడా ఉండొచ్చు. 29 minus 14, 15 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ 15 రాయొచ్చు. అదర్వైజ్ 29 కంటే పెద్ద నెంబర్ ఏదన్నా అంటే +14 కూడా చేయొచ్చు. ఇది కానీ 29 + 14, 43 కానీ, అంటే ఆప్షన్స్లో మనం 43 ఉంటే కనుక దాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. 29 + 14, 43 కనుక ఉంటే అది కూడా మనం ఆన్సర్ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మనం వేయాల్సిన నెంబర్ 15 కాదు, సారీ 14. 29 minus 14, సో 15 వస్తుంది. ఇది రిపీటెడ్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం ఇంతకుముందు కూడా మనకి వచ్చింది. పాత వీడియోస్ని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 2, 4, 5. బయటేమో చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి, లోపల పెద్ద నెంబర్స్ ఉన్నాయి. అంటే ఎడిషన్ కానీ అదర్వైజ్ మల్టిప్లికేషన్ కానీ మరీ పెద్ద నెంబర్స్ లేవు కాబట్టి స్క్వేర్ నెంబర్స్ జోలికి వెళ్ళాల్సిన పని లేదు. సో ఎడిషన్ చేస్తే 2 + 4, 6 + 5, 11, 11కి 9 యాడ్ చేయాలి. 6 + 4, 10 + 3, 13 కాదు. సో మల్టిప్లై చేసి చూద్దాం. 2 × 4 × 5, 2 × 5 = 14, 40. అంటే దీంట్లో హాఫ్ అనమాట. మల్టిప్లై చేసి హాఫ్ చేస్తే 20 వస్తుంది. అలాగే 6 × 4 × 3/2. 2 1s are 2 3s are 3 4s are 12, 12 3s are 36. ఓకే. సో అలాగే లాస్ట్ది కూడా 5 × 7 × 4/2. 2తో క్యాన్సిల్ చేస్తే 2 2s are 5 7s are 35, 35 2s are 70. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 2, 70. సో అవుటర్ నెంబర్స్ అన్నిటినీ కూడా మనం మల్టిప్లై చేసి సగం చేస్తున్నాం. సగం చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. రిపీటెడ్ ప్రాబ్లం ఇది కూడా. ఇలాంటి మోడల్స్ చాలా వచ్చాయి మనకి ఇంతకుముందు కూడా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ ఇయర్. బాక్సులు ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఫస్ట్ నెంబర్ రావాలి. మిడిల్ నెంబర్స్ మాత్రం పెద్దగా ఉన్నాయి. సో మిడిల్ నెంబరు లాస్ట్ నెంబర్ ఉపయోగించుకొని ఫస్ట్ నెంబర్ ఎలా వచ్చిందో చూద్దాం. ఉన్న వాటి నుంచి చూద్దాం. ఫస్ట్ మనం 18, 4. 4లో సగం తీసుకుంటే 9 వస్తుంది. 6లో సగం తీసుకుంటే 21 భాగిస్తే 7 వస్తుంది. ఓకే, నైస్. సో ఈజీగానే దొరుకుతుంది ఆన్సర్. చూడండి ఇక్కడ చూడండి. 18 దీన్ని డబల్ చేసి 4తో డివైడ్ చేసాం అనుకోండి. 2 1s are 2 2s are 2 1s are 2 9s are. సో 9 వస్తుంది. అంటే మిడిల్ నెంబర్ని డబల్ చేయాలి బై థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని మనం దీంతో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 2 1s are
2 3 సార్ 3 1 సార్ 3 7 సార్. సో మనకు ఆన్సర్ వస్తుంది. అలాగే ఫస్ట్ దానికి చూద్దాం. మిడిల్ నెంబర్ 20 డబల్ చేయండి బై ఫస్ట్ నెంబర్ వేయండి 5. క్యాన్సిల్ చేస్తే 5 1 సార్ 5 4 సార్ 4 2 సార్ 8. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే 8 ద లాస్ట్ వన్. సో కొద్దిగా మనం లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ కనుక్కునేటప్పుడు డివిజన్స్, స్మాల్ నెంబర్స్ నుంచి పెద్ద నెంబర్లు కనుక్కునేటప్పుడు మల్టిప్లికేషన్ అయి ఉండొచ్చు, ఎడిషన్ అయి ఉండొచ్చు. ఓవరాల్గా ఇది సగం ఈజీగానే ఉన్నాయి, కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొద్దిగా అంటే ఎక్కువ టైం పట్టే ప్రాబ్లమ్స్ ఎక్కువగానే ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్, ప్రాక్టీస్. ఏదైతే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తామో, మోడల్స్ ఎక్కువగా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు సక్సెస్ మన దగ్గర ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.